Hi children, welcome back to Vidyarthi tutorials. So, formative assessment revision series lo we are in day 3. So, ee roju manam chapter 4 lines and angles practice cheyabothunam. So, let us start the video now. Hi children, welcome back to Vidyarthi tutorials. So children, formative assessment revision lo bhaganga manam chapter 2, chapter 3 cover chesam kada. So today we are going to see chapter 4 lines and angles. Are you ready? So pen paper తీసుకొని రెడీగా ఉండండి, ప్రాక్టీస్ చేద్దాం. సో చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్. సో లైన్స్ అండ్ యాంగిల్స్ లో మనం ఏమేమి నేర్చుకున్నామో అన్నీ కూడా ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్లో భాగంగా మనం కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాం కదా. అందులో స్టార్టింగ్ మనం పాయింట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో పాయింట్ మీన్స్ ఇట్ హ్యాస్ no dimensions, it has no length, no width, no height. So point ఎలా ఉంటుంది? Just a dot. So this is a point. So point కి length ఉంటుందా? ఉండదు. Width? No. Height? No. So అందుకని దీనికి డైమెన్షన్స్ ఏమీ కూడా ఉండవు. It shows us the position. Point మనకి ఏం చేస్తుంది? పొజిషన్ ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మ్యాప్లో మనకి సిటీని కానీ ప్లేస్ని కానీ ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఏం యూజ్ చేస్తాం? పాయింట్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆల్ఫాబెటికల్ లెటర్స్. సో పాయింట్ని మనం ఆల్ఫాబెటికల్ లెటర్స్తో వాటికి నేమింగ్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఇస్ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ ఈ, పాయింట్ పి. సో మనం ఏ నేమ్ అయినా పాయింట్కి ఇచ్చుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద బేసిక్ పార్ట్ ఆఫ్ జామెట్రీ. పాయింట్ అనేది బేసిక్ పార్ట్. సో మనకి ఇంగ్లీష్కి ఆల్ఫాబెట్స్ ఎంత ఇంపార్టెంటో జామెట్రీకి పాయింట్ అనేది అంత ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం? లైన్ గురించి నేర్చుకున్నాం. సో లైన్ అంటే ఏంటి? ద కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఇస్ కాల్డ్ లైన్. సో పాయింట్స్ అన్నీ మనం కలెక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? లైన్ వస్తుంది. ఓకేనా? సో కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఇట్సెల్ఫ్ ఇస్ కాల్డ్ ఏ లైన్. సో ఈ లైన్కి టూ సైడ్స్ కూడా మనం ఎక్స్టెన్షన్ చేయొచ్చు. So it has no end points. So it can be read as AB line. So ఈ లైన్ ని మనం ఎలా పిలుస్తాం? AB line అని పిలుస్తాం. ఓకేనా? It is denoted like this. Okay? This is about. Next we have seen about line segment. Line segment కి ఎన్ని end points ఉంటాయి? 2 end points. So line segment ని మనం మెజర్ చేయొచ్చు కాబట్టి it has length. So line segment కి length ఉంటుంది. So it can be read as AB bar. Okay na? So this is about line segment. So next we have seen about ray. Ray ante enti? Ray ki okate end point untundi. One dimension lo adi extend avutu untundi. So it has one direction only. A ray has one end point. It can be read as OA ray. So దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? OA ray ని ఇలాగా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ లైన్స్ నేర్చుకున్నాం కదా. సో టైప్స్ ఆఫ్ లైన్స్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్, కాంకరెంట్ లైన్స్, ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్, వీటన్నిటి గురించి ఒకసారి రివైజ్ చేద్దామా. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి? సో టూ లైన్స్ ఒకటే పాయింట్ దగ్గర మీట్ అయితే వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. సో కాంకరెంట్ లైన్స్ అంటే టూ ఆర్ మోర్ లైన్స్, టూ కానీ అంతకన్నా ఎక్కువ లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే వాటిని కాంకరెంట్ లైన్స్ అంటాం. సో ఇక్కడ ఈ ఓ అనే పాయింట్, ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్లో ఓ అనే పాయింట్ ఏమవుతుంది? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది. కాంకరెంట్ లైన్స్లో ఓ అనే పాయింట్ ఏమవుతుంది? పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ కాంకరెంట్ లైన్స్. సో తర్వాత మనం ప్యారలల్ లైన్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? టూ లైన్స్ అలా పాస్ అవుతూ ఉంటాయి. వాటి మధ్య డిస్టెన్స్ ఎప్పుడూ కూడా ఈక్వల్గా ఉంటుంది. అలాంటి లైన్స్ని మనం ఏమంటాం? ప్యారలల్ లైన్స్ అంటాం. సో ఇక్కడ ఎల్ అనే లైన్, ఎం అనే లైన్, టూ లైన్స్ ఉన్నాయి. సో ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎన్. సో ఎల్కి ఎన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎప్పుడు కూడా అలా ఈక్వల్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ట్రాక్స్. సో రైల్వే ట్రాక్స్ మధ్యలో డిస్టెన్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది. అవి ఎక్కడా కూడా మీట్ అవ్వదు. సో దే ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. సో నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటో చూడండి. పర్పెండిక్యులర్ అంటేనే 90 degrees. సో ఇక్కడ ఎల్ అనే లైన్, ఎం అనే లైన్ని
90 degrees యాంగిల్ ఫామ్ చేస్తూ ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ 2 లైన్స్ని మనం ఏమని పిలవచ్చు? పర్పెండిక్యులర్ లైన్స్ అని పిలవచ్చు. సో L is పర్పెండిక్యులర్ టు M. సో ఈ సింబల్ని పర్పెండిక్యులర్ సింబల్ అంటారు. సో దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాం? L is పర్పెండిక్యులర్ టు M. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ యాంగిల్. యాంగిల్ అంటే ఏంటి? టూ రేస్ ని కంబైన్ చేస్తే ఆ 2 రేస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కదా. సో ఆ 2 రేస్ ఫామ్ చేసిన మెజర్ని మనం యాంగిల్ అని పిలుస్తాం. సో ఇక్కడ OA రే, OB రే రెండు కూడా O అనే పాయింట్ దగ్గర మీట్ అయ్యి ఇక్కడ యాంగిల్ థీటా అని ఫామ్ చేశాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాంగిల్. సో ఇక్కడ ఈ ఫిగర్లో యాంగిల్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యాంగిల్ AOB. సో దీన్ని మనం ఎలా చదువుతాం? యాంగిల్ AOB అని చదువుతాం. ఆర్ యాంగిల్ థీటా అని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూసాం మనం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో జీరో యాంగిల్, కంప్లీట్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, ఈ యాంగిల్స్ అన్నీ కూడా మనం చూసాం. సో జీరో యాంగిల్ అంటే థీటా ఎంత ఉంటుంది? 0 degrees. కంప్లీట్ యాంగిల్ మీన్స్ 360 degrees. సో ఒక కంప్లీట్ యాంగిల్ అంటే ఇక్కడ 0 నుంచి సర్కిల్ ఫామ్ చేసి చూసారా? సో సర్కిల్లో మనకి 360 degrees ఉంటాయి. నెక్స్ట్ ఎక్యూట్ యాంగిల్ మీన్స్ థీటా ఈజ్ లెస్ దాన్ 90 degrees. 90 degrees కన్నా తక్కువ ఉంటే ఆ యాంగిల్ని ఎక్యూట్ యాంగిల్ అంటాం. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 అయితే ఆ యాంగిల్ని రైట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్ మీన్స్ థీటా ఈజ్ గ్రేటర్ దాన్ 90 degrees. సో ఇక్కడ 90 కన్నా ఎక్కువ ఉంటే ఆ యాంగిల్ అబ్ట్యూస్ యాంగిల్. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ మీన్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఈ స్ట్రైట్ యాంగిల్ మనం ఎక్కడ చూస్తామంటే స్ట్రైట్ లైన్లో అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? సో స్ట్రైట్ యాంగిల్ మీన్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే సో మనం ఒక యాంగిల్ని ఫామ్ చేసిన తర్వాత మనకి వెనక వైపు కూడా ఇంకొక యాంగిల్ ఫామ్ అవుతుంది. మనం దాన్ని కన్సిడర్ చేస్తే దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, లెట్ ఇట్ బి 60 degrees. సో ఈ యాంగిల్ 60 degrees అనుకుంటే నెక్స్ట్ రిఫ్లెక్స్లో మనకి ఇంకొక యాంగిల్ కూడా ఫామ్ అవుతుంది. సో ఈ యాంగిల్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. సో ఈ రిఫ్లెక్స్ యాంగిల్ ఎప్పుడూ కూడా 180, థీటా విల్ బి గ్రేటర్ దాన్ 180 అండ్ థీటా విల్ బి లెస్ దాన్ 360. సో 180కి 360కి మధ్యలో ఈ రిఫ్లెక్స్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, కాంజుగేట్ యాంగిల్స్. సో ఈ మూడిటి గురించి కూడా నేర్చుకున్నాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 degrees వస్తే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. వెన్ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్ అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అండ్ 2 యాంగిల్స్ యొక్క సమ్ 360 degrees అయితే దాన్ని కాంజుగేట్ యాంగిల్స్ అంటాం. కాంప్లిమెంటరీ అయితే 90 degrees, సప్లిమెంటరీ అయితే 180 degrees అండ్ కాంజుగేట్ యాంగిల్స్ అంటే 360 degrees. ఓకేనా? సో నెక్స్ట్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటి? పక్కనే ఉన్న యాంగిల్స్ని ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. సో ఒకటే కామన్ ఆర్మ్ ఉండి పక్కనే ఉన్న యాంగిల్స్ని ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. సో హియర్ KPM అనేది ఒక యాంగిల్, MPN అనేది ఒక యాంగిల్. సో ఈ 2 యాంగిల్స్ కూడా ఎడ్జసెంట్ యాంగిల్స్. నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ అంటే ఏంటి? 180 degreesని లీనియర్ పెయిర్ అంటారు. సో ఎడ్జసెంట్ యాంగిల్స్ సమ్ 180కి ఈక్వల్ అయితే అప్పుడు ఆ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ని లీనియర్ పెయిర్ అని పిలుస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు రివ్యూ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదామా? అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ నేమ్ ది పాయింట్స్, లైన్ సెగ్మెంట్స్, రేస్ అండ్ లైన్స్ ఫ్రమ్ ది ఫిగర్. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో పాయింట్స్ని రాయాలి, లైన్ సెగ్మెంట్స్ని రాయాలి, రేస్ని రాయాలి, లైన్స్ని రాయాలి. సో మీరు ఈజీగా రాసేస్తారు కదా. పాయింట్ అంటే ఏంటి? జస్ట్ ఏ డాట్. సో డాట్స్ అన్నీ కూడా ఇక్కడ రాయండి. లైన్ సెగ్మెంట్స్ అంటే 2 ఎండ్ పాయింట్స్ ఉండాలి. సో ఏ నుంచి బి వరకు ఒక లైన్ సెగ్మెంట్, బి నుంచి సి వరకు ఒక లైన్ సెగ్మెంట్, బీసీ లైన్ సెగ్మెంట్, సిడి లైన్ సెగ్మెంట్, డిఈ లైన్ సెగ్మెంట్, బీడి లైన్ సెగ్మెంట్, ఏడి, డిఈ. సో ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ రాయండి. నెక్స్ట్ రేస్ మీన్స్ రేస్ ఏమున్నాయి?
డిఏ రే, డిఈ రే, సో డిఈ రే, డిఏ రే. సో ఇక్కడ ఉన్న రేస్ అన్నీ కూడా మీరు రాయాలి. లైన్స్ ఏమున్నాయి? ఏఈ అనే లైన్ ఒక్కటే ఉంది. సో అక్కడ ఏ ఫిగర్ ఇచ్చినా సరే అందులో ఉన్న పాయింట్స్ని, లైన్ సెగ్మెంట్స్ని, రేస్ని, లైన్స్ని ఐడెంటిఫై చేసి రాయాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ రైట్ ది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ కాన్కరెంట్ లైన్స్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటో, కాన్కరెంట్ లైన్స్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం కదా. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్లో 2 లైన్సే ఉంటాయి, కాన్కరెంట్ లైన్స్లో 2 ఆర్ మోర్ లైన్స్. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో మనకి క్లియర్గా కనిపిస్తున్నది, ఇక్కడ పి అనే లైన్, ఎల్ అనే లైన్. సో ఈ 2 లైన్స్ ఏమవుతాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. సో రిమైనింగ్ లైన్స్ అన్నీ కూడా ఏమవుతాయి? కాన్కరెంట్ లైన్స్ అవుతాయి. సో వాటిని మనం ఇలా రాసేద్దాం. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ ఎల్, పి. Concurrent lines are L, M, N. Okay na? So next, draw a line segment PQ is equal to 6.3 centimeters. So 6.3 centimeters ఉన్న line segment ని draw చేయమంటున్నారు. Simply place your scale here. Scale place చేసి 0 నుంచి 6.3 వరకు మీరు లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి. ఓకేనా? ఎప్పుడు కూడా లైన్లో రూలర్లో, స్కేల్లో మనం 0 నుంచి చూడాలి, 1 నుంచి చూడకూడదు. ఓకేనా? సో నెక్స్ట్, నేమ్ ఎనీ 3 పాసిబుల్ యాంగిల్స్ ఇన్ ద ఫిగర్. సో ఏవైనా 3 యాంగిల్స్ని రాయమంటున్నారు. యాంగిల్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. సో 2 రేస్ కాంబినేషన్లో ఫామ్ అయిన మెజర్ని యాంగిల్ అంటాం. సో పిఓక్యూ అనేది ఒక యాంగిల్, క్యూఓఆర్ అనేది ఒక యాంగిల్, ఆర్ఓఎస్ అనేది ఒక యాంగిల్. సో అలాగే ఏవైనా 3 పాసిబుల్ యాంగిల్స్ని మీరు అక్కడ రాయాలి. ఓకేనా? సో నెక్స్ట్, రైట్ ద టైప్స్ ఆఫ్ యాంగిల్స్ యూ అబ్జర్వ్ ఇన్ ద గివెన్ క్లాక్. సో ఇక్కడ క్లాక్స్ మనం డ్రా చేయలేదు. టెక్స్ట్ బుక్లో మీకు క్లాక్స్ ఉన్నాయి కదా, ఆ క్లాక్స్లో ఏ యాంగిల్ ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుందో మీరు ఇక్కడ రాయాలి. సో మనకి ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటో తెలుసు, రైట్ యాంగిల్ అంటే ఏంటో తెలుసు, అబ్ట్యూస్ అంటే ఏంటో తెలుసు, స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటో తెలుసు, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటో తెలుసు. సో ఆ యాంగిల్స్ని ఇక్కడ రాయండి. ఓకేనా? నెక్స్ట్, 1 రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డిగ్రీస్. ఒక రైట్ యాంగిల్ ఎన్ని డిగ్రీస్కి ఈక్వల్? 90 డిగ్రీస్కి ఈక్వల్. రైట్ ఎనీ 2 acute angles, ఎనీ 2 obtuse angles. ఏవైనా 2 acute angles, 2 obtuse angles రాయమంటున్నారు. సో వాళ్ళు డ్రా చేయమంటే డ్రా చేయండి, మీకు అర్థం కావాలని నేను డ్రా కూడా చేశాను. సో acute angles అంటే లెస్ దెన్ 90 డిగ్రీస్. సో ఇక్కడ 30 డిగ్రీస్ ఒక యాంగిల్ తీసుకున్నాను, 60 డిగ్రీస్ ఒక యాంగిల్ తీసుకున్నాను. ఓకేనా? సో మీరు ఏవైనా డ్రా చేయొచ్చు, అవి ఎక్యూట్ యాంగిల్స్ అయి ఉండాలి, అంటే 90 కన్నా తక్కువ అయి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, అబ్ట్యూస్ యాంగిల్స్ డ్రా చేయమన్నారు. అబ్ట్యూస్ యాంగిల్స్ అంటే θ ఈజ్ గ్రేటర్ దెన్ 90 కన్నా ఎక్కువ ఉన్న యాంగిల్స్ ఏవైనా 2 యాంగిల్స్ అక్కడ రాయండి. నెక్స్ట్, అబ్జర్వ్ ది ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్, రైట్ దెమ్ యూజింగ్ ప్యారలల్ టు అండ్ పర్పెండిక్యులర్ సింబల్స్. సో పర్పెండిక్యులర్, ప్యారలల్ సింబల్స్ యూజ్ చేసి అక్కడ ఉన్న రిలేషన్షిప్ని రాయమంటున్నారు. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో పర్పెండిక్యులర్ లైన్స్ ఏంటి, ప్యారలల్ లైన్స్ ఏంటో రాయాలి. సో ప్యారలల్ అంటే మనకి ఈక్వల్ డిస్టెన్స్తో ఫామ్ చేసే లైన్స్ని ప్యారలల్ లైన్స్ అంటాం. సో ఇక్కడ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. సో ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అండ్ ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్. ఎల్, ఎన్ అనేది ఎలా ఉన్నాయి? ఎల్ షేప్లో ఉన్నాయి, చూసారా? సో దే ఆర్ పర్పెండిక్యులర్, 90 డిగ్రీస్ ఫామ్ చేస్తున్నాయి. నెక్స్ట్, ఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్. ఎం, ఎన్ కూడా ఎల్ షేప్లో ఉన్నాయి, చూసారా? సో దీస్ ఆర్ పర్పెండిక్యులర్ లైన్స్. నెక్స్ట్, మెజర్ యాంగిల్ ఏఓబి విత్ ప్రొట్రాక్టర్. సో ప్రొట్రాక్టర్తో ఎలా మెజర్ చేయాలి అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చింది? 40 degrees. ఓకే, అండర్స్టూడ్ అబౌట్ రివ్యూ ఎక్సర్సైజ్. నౌ లెట్స్ సీ అబౌట్ ఎక్సర్సైజ్ 4.1. Exercise 4.1. Find which of the following pair of angles are complementary and which are supplementary. సో ఇక్కడ కొన్ని యాంగిల్స్ ఇచ్చారు, అందులో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏవో, సప్లిమెంటరీ యాంగిల్స్ ఏవో ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంప్లిమెంటరీ అంటే 90 డిగ్రీస్, సప్లిమెంటరీ అంటే 180 డిగ్రీస్. సో 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 వస్తే అవి కాంప్లిమెంటరీ అవుతాయి, యాడ్ చేసినప్పుడు 180 వస్తే అప్పుడు అవి సప్లిమెంటరీ అవుతాయి. సో ఫస్ట్ వన్ చూడండి, 90, 20 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 110. సో 110 అంటే అవి కాంప్లిమెంటరీ అవుతాయా? అవ్వవు. సప్లిమెంటరీ? అవ్వవు. సో దే ఆర్ నైదర్ కాంప్లిమెంటరీ నార్ సప్లిమెంటరీ. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, 60, 30. సో 2 యాడ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ వస్తుంది. సో దే ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
క్వశ్చన్ నెంబర్ 3. సో 41 degrees 71 degrees. సో రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 120. సో దే ఆర్ నైదర్ కాంప్లిమెంటరీ నాట్ సప్లిమెంటరీ, రెండు కావు. సో ఫోర్త్ క్వశ్చన్లో 125 55. సో 125ని 55ని యాడ్ చేస్తే 180 వచ్చింది. సో 180 మీన్స్ దే ఆర్ సప్లిమెంటరీ యాంగిల్. సో లాస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్లో చూడండి, 50 + 30, సారీ 130. సో 50 + 130 ఇట్ ఈస్ అగైన్ 180 degrees. సో 180 degrees అంటే దే ఆర్ సప్లిమెంటరీ యాంగిల్. సో సిక్స్త్ వన్లో 40 120 యాడ్ చేస్తే మాత్రం 160 వచ్చింది. సో దే ఆర్ నైదర్ కాంప్లిమెంటరీ నాట్ సప్లిమెంటరీ. ఓకేనా? సో ఇచ్చిన క్వశ్చన్లో కాంప్లిమెంటరీ ఏవో సప్లిమెంటరీ ఏవో ఫైండ్ అవుట్ చేయాలి. దట్స్ ఆల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. If the ratio of two complementary angles is 2:3, then find the two angles. సో టూ యాంగిల్స్ రేషియో ఎలా ఉందంటే 2:3లో ఉంది. సో రేషియోని మనం కన్వర్ట్ చేయాలి అంటే మనం వేరియబుల్తో మల్టిప్లై చేస్తాం కదా. సో ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేస్తాం. సో యాంగిల్ ఏ, యాంగిల్ బి. యాంగిల్ ఏని 2x అనుకున్నాం, యాంగిల్ బిని 3x అనుకున్నాం. సో దే ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలి? 90 degrees రావాలి. సో 2x + 3x = 9. సో 5x = 90. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 18 degrees వచ్చింది. సో ఈ ఎక్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసి ఆ టూ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో యాంగిల్ ఏని మనం ఏమనుకున్నాం? 2x. సో 2 × 18 దట్ ఈస్ 36. సో యాంగిల్ బి ఈస్ 3x. సో 3 × 18 దట్ ఈస్ 54 degrees. సో యాంగిల్ ఏ ఈస్ 36 degrees and యాంగిల్ బి ఈస్ 54 degrees. Understood, children? Next, question number 3 చూడండి. In the figure, angle A and angle Q are complementary angles. Then find the value of x. సో యాంగిల్ ఏ, యాంగిల్ క్యూ అంట కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఆ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత అంట? 90 degrees రావాలి. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 9x + 36 = 90 అని రాసుకోవచ్చు కదా. సో 9x + 36 = 90. ఎక్స్ వాల్యూని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఆన్సర్ 6. సో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ 6 degrees. ఓకేనా? సో నెక్స్ట్, ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ కాంజుగేట్ యాంగిల్స్ and angle A is equal to angle B, then find two angles. So angle A, angle B conjugate angles ante sum must be 360 degrees. Conjugate angles ante aa rendu add cheste enta ravali? 360 degrees ravali. Angle A is equal to angle B ani icharu. So aa two angles ni find out cheyamantaru. So angle A plus angle B is equal to 360 అని రాసుకోవచ్చు కదా. సో A is equal to B అంటే రెండింటిని మనం x అని అనుకుందాం. సో x plus x is equal to 360 అని రాసుకోవచ్చు కదా. సో x plus x is 2x is equal to 360. సో సాల్వ్ చేస్తే x వాల్యూ ఎంత వచ్చింది? 180 degrees. సో therefore angle A is 180, angle B is 180. రెండు ఈక్వల్ కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? డ్రా ఏ పెయిర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ ఏ పెయిర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఏవైనా టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ డ్రా చేయమన్నారు. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? సమ్ మస్ట్ బి 90 degrees. సో ఆ రెండు యాడ్ చేస్తే 90 degrees రావాలి. సో నేను ఒక యాంగిల్ 60 degrees తీసుకున్నాను, ఇంకో యాంగిల్ 30 degrees తీసుకున్నాను. సో ఆ రెండు యాడ్ చేస్తే 90 degrees వచ్చింది కదా. సో మీరు కూడా ఇలా డ్రా చేసి అక్కడ ఇలా మెన్షన్ చేయాలి. ఓకేనా? సో యాంగిల్ బి, యాంగిల్ క్యూ, సో రెండు యాడ్ చేస్తే 90 వచ్చిందని ఇక్కడ నేను డ్రా చేసి చూపించాను కదా. సో మీరు కూడా అలా చూపించాలి. ఓకే? సో పెయిర్ అన్నారు కాబట్టి ఇంకొక పెయిర్ కూడా తీసుకున్నాను చూడండి. 45 45 45 + 45 90 కదా. సో దీస్ ఆర్ ఆల్సో కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 90 degrees. సో సప్లిమెంటరీ యాంగిల్స్కి ఎగ్జాంపుల్ డ్రా చేస్తాను చూడండి. సో హియర్ 110 + 70, 110 + 70 we get 180 degrees. సో దే ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇంకొక ఎగ్జాంపుల్ 120 60, 120ని 60ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 180. సో ఇవి కూడా సప్లిమెంటరీ యాంగిల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, teacher asked the student to draw a complementary angle to the given angle. The student have drawn as follows. Who is correct? Who is correct? So given angle ఏమి ఇచ్చారు? 30 degrees ఇచ్చారు. సో ఈ 30 degreesకి టీచర్ కాంప్లిమెంటరీ యాంగిల్ డ్రా చేయమన్నారు. సో అక్కడ మీకు క్వశ్చన్లో మీకు టెక్స్ట్ బుక్లో కొన్ని యాంగిల్స్ చూపించారు. అందులో
కరెక్ట్గా డ్రా చేసింది ఎవరు అని అడిగారు. సో అక్కడ సుజాత హ్యాస్ డ్రాన్ కరెక్ట్లీ. ఎందుకంటే 30 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 60 degrees. ఎందుకంటే 30 + 60 is 90. సో సుజాత హ్యాస్ డ్రాన్ కరెక్ట్ యాంగిల్, దట్ ఈస్ 60 degrees. ఓకే. సో నెక్స్ట్, in the given figure, angle B and angle E are supplementary angles. Find x. సో ఈ రెండు కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అంట. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత రావాలి? 180 రావాలి. సో 30 + 5x is equal to 180 అని రాసుకోవచ్చు కదా. సో 5x is equal to 30 ఏమవుతుంది? సబ్ట్రాక్షన్ అవుతుంది. 180 - 30 it is 150. సో 5x is equal to 150. సో x is equal to 30 degrees. x వాల్యూ ఎంత వచ్చింది? 30 degrees. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. అశ్విత సెడ్ ఇన్ ద పేర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ వన్ యాంగిల్ మస్ట్ బి అబ్ట్యూస్ యాంగిల్. డూ యూ అగ్రీ? గివ్ రీజన్. సో అశ్విత ఏమంటుంది? ఒక పేర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్లో ఒక యాంగిల్ ఎప్పుడు అబ్ట్యూస్ యాంగిల్ అయ్యి ఉండాలి అని అంటుంది. సో అది కరెక్టా అని అంటుంది. సో నో, వన్ యాంగిల్ నీడ్ నాట్ బి అబ్ట్యూస్ యాంగిల్. సో ఒక అబ్ట్యూస్ యాంగిల్ ఉండాలి అని రూల్ ఏమీ లేదు. ఓకేనా. సో దిస్ ఇస్ ఎక్సైజ్ 4.1. సో ఎక్సైజ్ 4.2 చూద్దామా ఇప్పుడు. సో ఎక్సైజ్ 4.2 చూడండి. అబ్జర్వ్ ద గివెన్ ఫిగర్ అండ్ రైట్ ఎనీ 2 లీనియర్ పేర్స్ ఆఫ్ ది యాంగిల్స్. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో 2 లీనియర్ పేర్స్ రాయాలి అంట. లీనియర్ పేర్ అంటే ఏంటి? స్ట్రైట్ యాంగిల్ మీద ఫామ్ అయ్యే పేర్, దట్ మీన్స్ 180 degrees పేర్ ఉంటుంది చూసారా, దాన్ని లీనియర్ పేర్ అంటారు. ఓకేనా. సో ఆ 2 యాంగిల్స్ ఎడ్జసెంట్ యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees అయితే దాన్ని లీనియర్ పేర్ అంటాం. సో ఇక్కడ లీనియర్ పేర్స్ ఏమున్నాయి? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యాంగిల్ KOQ, యాంగిల్ KOQ, యాంగిల్ QOP. సో ఈ రెండు కూడా లీనియర్ పేరే కదా, యాంగిల్ KOQ అండ్ యాంగిల్ QOP. సో ఇంకొక పేరు రాద్దాం, యాంగిల్ KON అండ్ యాంగిల్ NOP. సో KON అండ్ MOP ఈ రెండు కూడా లీనియర్ పేర్. ఎందుకంటే ఈ యాంగిల్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 180 వస్తుంది. సో ఆ విధంగా మీరు ఫిగర్ని చూసి లీనియర్ పేర్స్ ఏమున్నాయో ఎగ్జామ్లో రాయాలి. ఓకేనా. సో నెక్స్ట్, డ్రా ఏ పెయిర్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ విచ్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సో ఎడ్జసెంట్ యాంగిల్స్ కాంప్లిమెంటరీ అయ్యేటట్టు డ్రా చేయమంటున్నారు. సో ఇక్కడ డ్రా చేశాను చూడండి. యాంగిల్ ABD, యాంగిల్ DBC రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్, అంతేకాకుండా ఎడ్జసెంట్ యాంగిల్స్. ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే పక్క పక్కనే ఉన్న యాంగిల్స్. అంతేకాకుండా రెండు యాడ్ చేస్తే మనకి సమ్ ఎంత వస్తుంది? 90 degrees వస్తుంది. సో దీస్ ఆర్ కాంప్లిమెంటరీ అండ్ ఎడ్జసెంట్. ఓకే. సో నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూడండి. డ్రా ఏ పెయిర్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ విచ్ ఆర్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు సప్లిమెంటరీ అయ్యేటట్టు ఎడ్జసెంట్ అయ్యేటట్టు డ్రా చేయమన్నారు. సప్లిమెంటరీ అంటే ఏంటి? 180 ఫామ్ అయ్యేటట్టు, ఆ రెండు కూడా ఎడ్జసెంట్ అయ్యేటట్టు డ్రా చేయమంటున్నారు. సో 130 + 50 ఇట్ ఈస్ 180 degrees కదా. సో ఈ రెండు కూడా ఎడ్జసెంట్ కూడా అవుతాయి. సో దే ఆర్ ఎడ్జసెంట్ అండ్ సప్లిమెంటరీ. సో ఈ విధంగా డ్రా చేయండి. సో నెక్స్ట్, అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ రైట్ ది ఎడ్జసెంట్ యాంగిల్స్. సో ఇక్కడ ఫిగర్లో ఎడ్జసెంట్ యాంగిల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా రాయమంటున్నారు. సో ఫిగర్ని అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా రాయండి. ఓకేనా. ఎడ్జసెంట్ అంటే పక్క పక్కనే ఉన్న యాంగిల్స్, ఈజీగా రాయొచ్చు కదా. యాంగిల్ AOC, యాంగిల్ COD ఈ రెండు ఒక పేర్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్. యాంగిల్ COD, యాంగిల్ DOB ఈ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి కదా, ఇవి కూడా ఒక సెట్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్. ఓకేనా. సో ఇంకొక యాంగిల్ చూడండి, యాంగిల్ AOD, యాంగిల్ AOD, యాంగిల్ DOB ఈ రెండు కూడా ఎడ్జసెంట్ యాంగిల్సే కదా. సో ఈ విధంగా ఫిగర్ని అబ్జర్వ్ చేస్తూ పక్క పక్కనే ఉన్న యాంగిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం రాయాలి. ఓకేనా. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ యాంగిల్స్ టు ఫార్మ్ ఏ లీనియర్ పేర్? ఇఫ్ ఎస్, డ్రా దెమ్. ఇఫ్ నాట్, గివ్ రీజన్. సో ఇక్కడ ఏం చేస్తారంటే 2 యాంగిల్స్ ఇస్తారు. ఆ 2 యాంగిల్స్తో మనం లీనియర్ పేర్ని ఫార్మ్ చేయొచ్చా చేయలేమా అనేది అడుగుతున్నారు. సో 120, 160 120, 60 యాడ్ చేస్తే మనకి 180 వస్తుంది. సో మనం లీనియర్ పేర్ని దీంతో డ్రా చేయొచ్చు కదా. లీనియర్ పేర్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees అయి ఉండాలి. సో ఈ రెండు పక్క పక్కనే డ్రా చేస్తూ 180ని డ్రా చేయొచ్చు కదా. సో వీటితో డ్రా చేయగలం. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు? 98, 102
ఈ రెండింటితో డ్రా చేయగలమా? అసలు యాడ్ చేస్తే ఎంత వచ్చింది చూడండి, 200 degrees వచ్చేసింది. సో లీనియర్ పేర్ అంటే 180 మాత్రమే ఉండాలి. సో దీంతో మనం ఫామ్ చేయలేము. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. డ్రా ద ఫాలోయింగ్ యాంగిల్స్ యాజ్ లీనియర్ పేర్. రైట్ ది స్ట్రైట్ లైన్ అండ్ కామన్ ఆర్మ్. సో ఇక్కడ 2 యాంగిల్స్ ఇచ్చారు, ఆ రెండింటిని జాయిన్ చేసి మన లీనియర్ పేర్ ని ఫామ్ చేయాలి. సో ఇక్కడ 100, 80 రెండు యాడ్ చేస్తే 180 వస్తుంది. సో రెండు పక్క పక్కనే డ్రా చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఏఓబి ఏఓసి. సో రెండు మనం ఎలా జాయిన్ చేస్తాం? ఇక్కడ చూడండి, యాంగిల్ ఏఓబి యాంగిల్ ఏఓసి జాయిన్ చేస్తే 180 వచ్చింది. కామన్ ఆర్మ్ ఏమొచ్చింది? ఏఓ వచ్చింది. సో ఓఏ అనేది కామన్ ఆర్మ్ అండ్ స్ట్రైట్ లైన్ ఏమో బీసీ లైన్. ఓకేనా? సో మనం డ్రా చేసిన తర్వాత స్ట్రైట్ లైన్ ఏమొచ్చింది, కామన్ ఆర్మ్ ఏమొచ్చిందో అక్కడ మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈజ్ ఎ స్ట్రైట్ లైన్, ఓ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ది ఏబి లైన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఫిగర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక లీనియర్ పేర్. సో లీనియర్ పేర్లో సమ్ ఎంత అవుతుంది? 180 degrees. సో ఈ 2 యాంగిల్స్ యొక్క సమ్ ఎంత? 180. సో ఈ రెండు యాడ్ చేసి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 2x + 30 + x = 180. సో సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 50 degrees. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. టీచర్ ఆస్క్డ్ స్టూడెంట్స్ టు చెక్ వెదర్ 40 degrees and 140 degrees form a linear pair or not by drawing angles. The students have drawn as follows. Who will get the correct answer? సో అక్కడ కొంతమంది స్టూడెంట్స్ నేమ్స్ ఇస్తారు, కొంతమంది డ్రా చేసిన ఫిగర్స్ ఇస్తారు. సో అందులో ఎవరు కరెక్ట్గా డ్రా చేశారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? సో ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను. సో ఇక్కడ రోషిత ఉంది చూసారా, రోషిత హ్యాస్ డ్రాన్ ది కరెక్ట్ ఆన్సర్. సో 140, 40. సో రెండు కూడా ఎడ్జసెంట్ యాంగిల్స్. దే ఆర్ ఫార్మింగ్ 180 degrees. రెండు యాడ్ చేస్తే 180 వస్తుంది. దట్ మీన్స్ లీనియర్ పేర్. సో రోషిత హ్యాస్ డ్రాన్ కరెక్ట్ యాంగిల్. సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4.3. సో ఎక్సర్సైజ్ 4.3లోకి వెళ్ళిపోదామా? నేమ్ 3 pairs of vertically opposite angles in the figure. If angle AOB is equal to 45 degrees, then find angle DOE. సో ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇక్కడ వర్టెక్స్ ఉంది చూసారా, ఓ ఇస్ ద వర్టెక్స్. సో BOCకి కామన్ వర్టెక్స్ ఏంటి? O. FOEకి కామన్ వర్టెక్స్ ఏంటి? O. సో యాంగిల్ BOC యాంగిల్ FOE అనేవి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు యాంగిల్ AOB is given as 45 degrees. యాంగిల్ AOB is given as 45 degrees. సో ఇప్పుడు మనల్ని వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అండ్ ఆల్సో యాంగిల్ DOEని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కొన్ని రాద్దామా? యాంగిల్ AOF యాంగిల్ COD. యాంగిల్ AOF యాంగిల్ COD. నెక్స్ట్ యాంగిల్ BOC యాంగిల్ FOE. నెక్స్ట్ యాంగిల్ BOF యాంగిల్ COE. సో ఇవన్నీ కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇంకోటి ఏంటంటే యాంగిల్ AOB 45 అయితే యాంగిల్ DOE కూడా 45 అవుతుంది, బికాస్ దే ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో అవి వెర్టికల్గా ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి దే బోత్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ DOE ఎంత వచ్చింది? 45 degrees. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ PQ లైన్ ఈజ్ అ స్ట్రైట్ లైన్. చెక్ వెదర్ X and Y ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ నాట్. సో ఈ ఎక్సర్సైజ్ అంతా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ గురించి ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏమంటున్నారు? PQ అనేది ఒక స్ట్రైట్ లైన్ అంట. సో X and Y వెర్టికల్లీ ఆపోజిట్ అవుతాయా కాదా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో PQ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ POS అండ్ QOR ఈ రెండు వెర్టికల్లీ ఆపోజిట్ లా కనిపిస్తున్నాయా? లేదు. సో దే ఆర్ నాట్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ బికాస్ యాంగిల్ SOR ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. సో SOR ఉంది చూసారా, యాంగిల్ SOR. సో ఇది స్ట్రైట్ లైన్ కింద ఉంటే దట్ మీన్స్ ఇక్కడ ఎస్ అనే పాయింట్ ఇక్కడ మనకి లైన్ డ్రా చేస్తే
ఇక్కడ ఎస్ అనే పాయింట్ ఉంటే దెన్ వీ కెన్ ఫార్మ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, కానీ అక్కడ ఫార్మ్ అవ్వడం లేదు. సో దే ఆర్ నాట్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ద లైన్స్ L and M intersect at point P. Observe the figure and find the value of x, y and z. సో ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇచ్చారు, x, y, z, అండ్ ఇక్కడ ఒక యాంగిల్ 20 degrees అని ఇచ్చారు. సో ఇక్కడ మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో L and M ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో యాంగిల్ y ఈజ్ ఈక్వల్ టు 20 degrees. ఎలా అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా. సో y 20 అనేవి వర్టికల్గా ఆపోజిట్గా ఉన్నాయి. సో ఈ యాంగిల్ ఎంత అవుతుందో ఈ యాంగిల్ కూడా అంతే అవుతుంది. సో దిస్ ఇస్ 20 degrees. సో యాంగిల్ y 20 degrees వచ్చింది. సో యాంగిల్ z ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 180 కదా. సో ఇక్కడ చూడండి యాంగిల్ z, సో ఈ లైన్ మీద ఈ టూ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 వస్తుంది కదా, బికాస్ లీనియర్ పేర్. సో యాంగిల్ z ఎంత వచ్చింది, 160 వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ యాంగిల్ z 160 వచ్చింది. నెక్స్ట్ యాంగిల్ x యాంగిల్ z ఈక్వల్ అవుతాయి కదా, బికాస్ దే ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో 160. సో యాంగిల్ x కూడా 160 అవుతుంది. సో యాంగిల్ x 160 అండ్ యాంగిల్ y is 20 అండ్ యాంగిల్ z is 160. ఓకే, సో యాంగిల్స్ ఏమవుతాయి, యాంగిల్ x is equal to 160, యాంగిల్ y is equal to 20 అండ్ యాంగిల్ z is equal to 160. అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇన్ ద ఫిగర్ 2 lines AD and EC intersect at O. Name 2 pairs of vertically opposite angles in the figure. So 2 pairs of vertically opposite angles ఇక్కడ రాయాలి. ఓకేనా? You will write now. So let us move to the next question. 2 lines PS and QT intersect at M. Observe the figure and find x. సో 2 lines ఉన్నాయంట. ఈ 2 lines ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట, M అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇన్ ద ఫిగర్ QMS is equal to PMT. QMS PMT ఈ రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి, సో ఇక్కడ యాంగిల్ 105 అయితే ఈ 2 యాంగిల్స్ యొక్క సమ్ కూడా 105 అవుతుంది కదా. సో దీస్ 2 ఆర్ ఈక్వల్ అండ్ QMS is equal to PMT కాబట్టి 40 plus x is equal to 105 అని రాయొచ్చు. సో x వాల్యూ ఎంత వచ్చింది, 65 degrees. నెక్స్ట్ మనం ట్రాన్స్వర్సల్ గురించి నేర్చుకుందాం. సో ట్రాన్స్వర్సల్ అంటే ఏంటి, సో 2 లైన్స్ని కట్ చేస్తూ డ్రా చేసే లైన్ని ట్రాన్స్వర్సల్ అంటాం. సో 2 ప్యారలల్ లైన్స్ని 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ డ్రా చేసే లైన్ని ట్రాన్స్వర్సల్ అంటాం. సో నెక్స్ట్ ఈ ట్రాన్స్వర్సల్ అనేది చాలా రకాల యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది. ఏంటవి, ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్, నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, కో ఇంటీరియర్ యాంగిల్స్, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో ఈ యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ ట్రాన్స్వర్సల్ అంటే ఈ 2 లైన్స్కి మధ్యలో ఫామ్ అయిన యాంగిల్స్ అన్నీ కూడా ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా? ప్యారలల్ లైన్స్కి లోపల ఫామ్ అయిన యాంగిల్స్ అన్నీ కూడా ఇంటీరియర్ యాంగిల్స్. అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయట ఫామ్ అయిన యాంగిల్స్ అన్నీ కూడా ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటో చూడండి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే, సో దిస్ ఈస్ ద ట్రాన్స్వర్సల్. ఇది ట్రాన్స్వర్సల్ అయితే, సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 sides ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఉన్నాయి కదా. సో ఇక్కడ యాంగిల్ 2, యాంగిల్ 6 అంటే ఈ ఎల్ షేప్లో ఫామ్ అయిన యాంగిల్స్ని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5. సో దీస్ 2 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. సో లోపల యాంగిల్ 4, యాంగిల్ 8, యాంగిల్ 3, యాంగిల్ 7. సో ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్. ఓకే, దే ఆర్ ఈక్వల్. నెక్స్ట్ టైప్ ఆఫ్ యాంగిల్ ఈజ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆల్టర్నేట్గా యాంగిల్ 3, యాంగిల్ 5 బ్లూ కలర్లో షేడ్ చేసి ఉన్నాయి చూసారా. వీటిని ఆల్టర్నేట్గా ఉన్నాయి కాబట్టి, ఇంటీరియర్గా ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ యాంగిల్ 4, యాంగిల్ 5 ఇవి కూడా ఆల్టర్నేట్గా ఉన్నాయి కాబట్టి ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఈ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్
ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఓకే, alternate interior angles are equal. So corresponding angles are equal and alternate interior angles are also equal. Alternate exterior angles. So interior angles lage alternate exterior angles kuda untayi. So 1 7 2 8. So these are alternate exterior angles. Next co-interior angles ante so transversal ki oka side unna interior angles ni co-exterior angles antam. So angle 3 angle 6, one pair of co-exterior angles. Next angle 4 angle 5, so another pair of co-exterior angles. So co-interior angles. Co-interior angles on same side of transversal sum is 180. So co-interior angles add చేస్తే sum ఎప్పుడు కూడా 180 degrees అవుతుంది. సో ఇంటీరియర్ చూసాం, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఎక్స్టీరియర్ చూస్తున్నాం. సో ఎక్స్టీరియర్ అంటే అవుట్ సైడ్ యాంగిల్స్లో ఉన్న యాంగిల్స్. సో ఎక్స్టీరియర్ యాంగిల్స్లో మనకి ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ అయ్యే యాంగిల్స్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. సో యాంగిల్ 2 యాంగిల్ 7 అండ్ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 8. సో వీటి సమ్ కూడా 180 degrees అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ అబౌట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఫౌండ్ బై ట్రాన్స్వర్సల్. సో ఎక్సర్సైజ్ 4.4 చూడండి ఇప్పుడు. సో వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇన్ ద గివెన్ ఫిగర్ 2 lines P parallel to a Q and R is the transversal. If angle 3 is equal to 135 degrees, then find the remaining angles. సో ఇవన్నీ కూడా మనం వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే యూ కెన్ గో అండ్ రిఫర్ దట్ వీడియో. సో ఇక్కడ యాంగిల్స్ ఫామ్ చేశారు చూసారా, 1 2 3 4 5 6 7 8. సో 8 యాంగిల్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఫామ్ చేస్తుంది. సో యాంగిల్ 3 అనేది 135 ఆల్రెడీ ఇచ్చారు. సో ఈ 135 degrees తోటి మనం రిమైనింగ్ యాంగిల్స్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం కరస్పాండింగ్ యాంగిల్స్ యూజ్ చేసాం, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యూజ్ చేసాం, కరస్పాండింగ్ యాంగిల్స్ యూజ్ చేసాం, కో ఇంటీరియర్ యాంగిల్స్ యూజ్ చేసాం. సో ఇవన్నీ యూజ్ చేసి మన యాంగిల్స్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి యూ రిఫర్ దట్ వీడియో. ఓకే, సో నెక్స్ట్ in the figure AB bar parallel to CD and DE bar is a transversal. Find X. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో X వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో AB parallel to CD అని ఇచ్చారు, AB parallel to CD. సో దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసాం మనం. అండ్ DE is a transversal, ఇది ఒక ట్రాన్స్వర్సల్ అన్నారు. సో ఇది ట్రాన్స్వర్సల్ అయితే ఈ X వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు చూడండి, ABE అండ్ CDB, ABE అండ్ CDB. సో ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కదా. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఆ రెండు యాంగిల్స్ ఏంటి, ఈక్వల్. సో ఈ యాంగిల్ ఈక్వల్ అంటే 35 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని రాసుకోవచ్చు కదా. సో 35 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. సో సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 65 degrees. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ M parallel to N and P is transversal. Find X and Y. సో ఇక్కడ P అనేది ఒక ట్రాన్స్వర్సల్ ఉంది, X వాల్యూ Y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇచ్చిన ఫిగర్లో X ఎంత అవుతుంది, సో ఇక్కడ 120X. ఈ రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి X వాల్యూ కూడా మనకి 120 degrees ఉంటుంది. సో యాంగిల్ X is equal to 120. నెక్స్ట్ యాంగిల్ X is equal to 45 degrees plus Y. ఇక్కడ యాంగిల్ X 45 ప్లస్ Y, ఈ రెండు అబ్జర్వ్ చేయండి, ఈ యాంగిల్ దీస్ టూ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్, దట్ మీన్స్ దే ఆర్ ఈక్వల్. సో X is equal to 45 ప్లస్ Y అని రాయొచ్చు కదా. సో ఇక్కడ X వాల్యూ ఎంత, 120. సో దీన్ని బట్టి మనకి Y వాల్యూ వస్తుంది, ఎంత వచ్చింది, 75 degrees. ఓకే, సో యాంగిల్ X is 120 అండ్ యాంగిల్ Y is 75. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ AB is parallel to CD, CD is parallel to FE. Find XY and angle AEC. సో ఇక్కడ AB అనేది FEకి ప్యారలల్ అంట, FE అనేది CDకి ప్యారలల్ అంట. సో X వాల్యూ Y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో AEF is equal to EAB అని రాసుకోవచ్చు కదా. AEF is equal to EAB because they are alternative interior angles. ఈ రెండు కూడా alternative interior angles. That means X is equal to
20. X వాల్యూ ఎంత వచ్చింది? 20 వచ్చింది. నెక్స్ట్ FEC అండ్ ECD ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్సే కదా. దట్ మీన్స్ దే బోత్ ఆర్ ఆల్సో ఈక్వల్. దట్ మీన్స్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 33 degrees వచ్చింది. సో ఎక్స్ వాల్యూ y వాల్యూ మనకు వచ్చినాయి. మనకి ఇప్పుడు ఏం కావాలి? యాంగిల్ AEC కావాలి. AEC అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ వైఏ కదా. సో ఈ యాంగిల్ అంటే యాంగిల్ ఎక్స్ని యాంగిల్ వైని యాడ్ చేస్తే వచ్చే యాంగిలే కదా. సో యాంగిల్ x is 20 అండ్ యాంగిల్ y is 33. సో రెండు యాడ్ చేస్తే 20 plus 33 we get 53 degrees. సో యాంగిల్ x is 20 degrees, యాంగిల్ y is 33 degrees and angle AEC is equal to 53 degrees. Next, question number 5 చూడండి. In the given figure, a transversal T intersects two lines P and Q. Check whether P parallel to Q or not. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో T అనే ట్రాన్స్వర్సల్ Pని Q అనే లైన్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో P parallel to Q అవుతుందా లేదా అనేది చెక్ చేయమంటున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 100 degrees ఉంది, ఇక్కడ 80 degrees ఉంది. సో ఇంటీరియర్ యాంగిల్స్, కో ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ ఎప్పుడు కూడా ఎంత ఉండాలి? 180 ఉండాలి. సో అవి 180 ఫామ్ చేస్తున్నాయి అంటే అవి ప్యారలల్ లైన్స్ కింద అర్థం కదా. సో P is parallel to Q. Next, in the given figure, if L is parallel to M, then find X, Y, Z. సో L అనే లైన్ M కి ప్యారలల్ అయితే X, Y, Z ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ X వాల్యూ, Y వాల్యూ, Z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యాంగిల్ X is equal to 60 degrees అవుతుంది. ఎలాగా? బికాస్ దీస్ టూ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ కదా. సో ఇది 60 అయితే ఇది కూడా 60 అవుతుంది. నెక్స్ట్, ఫ్రమ్ ట్రయాంగిల్ ABC. ట్రయాంగిల్ ABCలో ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఇస్ 180 degrees కదా. సో యాంగిల్ X ఏమో మనకి 60 ఉంది, యాంగిల్ C 40 ఉంది. 60, 40, 100. సో Y ఎంత వస్తుంది? 80. సో అదే ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో 60 plus Y plus 40 is equal to 180. సో Y is equal to 80. సో నెక్స్ట్ మనం ఇంకా Z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో Y వాల్యూ ఉంది, ఇక్కడ 60 ఉంది. సో Z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ స్ట్రెయిట్ లైన్ ఎంత? 180 degrees కదా. స్ట్రెయిట్ లైన్లో యాంగిల్ ఎంత? 180 degrees. సో మనం సాల్వ్ చేస్తే Z వాల్యూ ఎంత వచ్చింది? 180లోంచి మనం 140ని సబ్ట్రాక్ట్ చేస్తే we get 40 degrees. సో యాంగిల్ X is 60 degrees, యాంగిల్ Y is 80 degrees and యాంగిల్ Z is 40 degrees. In the given figure, P, Q, R and S are parallel lines and T is a transversal. Find X, Y and Z. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సాల్వ్ చేస్తే మనకి X వాల్యూ, Y వాల్యూ, Z వాల్యూ వస్తాయి. సో ఐఎమ్ స్కిప్పింగ్ దాట్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? క్వశ్చన్ నెంబర్ 8. సో ఇది మీరు సాల్వ్ చేయండి ఓన్గా. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, రిఫర్ అవర్ వీడియో ఇన్ ద ప్లేలిస్ట్. సో 8th క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్, AB is parallel to CD and E is a point in between them. Find X plus Y plus Z. సో X plus Y plus Z వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కూడా నేను స్కిప్ చేస్తున్నాను బికాస్ దీని గురించి డీటెయిల్గా మనం ఆ వీడియోలో చెప్పుకుందాం. సో ఆ వీడియోని ఒకసారి చూడండి, ఓకేనా? చాప్టర్ 4 ప్లేలిస్ట్లో మీకు ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేయండి బికాస్ వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. ఇట్ ఈస్ గెటింగ్ టైమ్. సో ప్లీజ్ అండర్స్టాండ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 9. ఐడెంటిఫై ది పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అండ్ రైట్ దెమ్. సో ఇక్కడ ప్యారలల్ లైన్స్ని అబ్జర్వ్ చేసి ప్యారలల్ లైన్స్ని రాయాలి. సో AL అనేది ఒక ప్యారలల్ లైన్. AL ఇస్ ప్యారలల్ టు EH. సో రెండింటి మధ్య డిస్టెన్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి వీటిని ప్యారలల్ లైన్స్ అంటారు. సో AL ఇస్ ప్యారలల్ టు EH. సో ఆ కాంబినేషన్లో మీరు ప్యారలల్ లైన్స్ని రాయాలి, ఓకేనా? సో అర్థమైంది కదా. ఎక్సర్సైజ్ 4.4. సో నెక్స్ట్ మనం యూనిట్ ఎక్సర్సైజ్ చూద్దాం. యూనిట్ ఎక్సర్సైజ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఫైండ్ ది కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ అండ్ కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ 36 degrees. సో 36 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, సప్లిమెంటరీ ఫైండ్ అవుట్ చేయాలి, కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంటరీ అంటే 90 degrees, సప్లిమెంటరీ 180, కాంజుగేట్ 360. సో దాన్ని బట్టి మనం సాల్వ్ చేసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం.
నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ రైట్ ఎనీ 4 pairs of adjacent angles. సో adjacent angles అంటే పక్కనే ఉన్న యాంగిల్స్ని మనం ఈ ఫిగర్ నుంచి ఫామ్ చేసి రాయాలి. ఎగ్జాంపుల్ యాంగిల్ AOB అండ్ యాంగిల్ DOC. ఈ రెండు పక్కనే ఉన్నాయి కదా, సో ఈ రెండు adjacent angles అవుతాయి. సో నెక్స్ట్ ఇన్ ద ఫిగర్ ద లైన్స్ L and M intersect at O. L M ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఫైండ్ X వాల్యూ ఫైండ్ వచ్చేయమంటున్నారు. సో ఇక్కడ L 120 degrees, ఈ X 40 ఉన్న యాంగిల్ని చూడండి. ఈ రెండు ఎలా ఉన్నాయి? వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ కదా. అంటే ఏంటి? ఈ రెండు కూడా ఈక్వల్. అంటే 120 = 40 + X అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ X వాల్యూ ఎంత వచ్చింది? 80 degrees. సో X = 120 - 40, దట్ ఈస్ 80 degrees. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇన్ ద ఫిగర్ AE is a straight line if the ratios of angles angle 1, angle 2 and angle 3, angle 4 in the given figure is 1:2:3:4. Find the angles. సో అక్కడ రేషియోని మనం కన్వర్ట్ చేయాలంటే x అనే వేరియబుల్తో మల్టిప్లై చేయాలి కదా. సో 1 × x x, 2 × x 2x, 3 × x 3x, 4 × x 4x. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటి? స్ట్రైట్ లైన్ని ఫామ్ చేస్తున్నాయి కదా. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అని కూడా రాయొచ్చు. సో ఇవన్నీ కూడా యాడ్ చేస్తే మనకి 180 degrees వస్తుంది. సో యాడ్ చేయండి. x + 2x + 3x + 4x = 180. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత? 10x = 180. సో x వాల్యూ ఇస్ 18 degrees. సో అన్ని యాంగిల్స్ని కూడా మనం లాస్ట్లో ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ 1 = x, దట్ మీన్స్ 18. యాంగిల్ 2 ఎంత? 2x కాబట్టి 2 × 18 చేయాలి. సో లాస్ట్లో ఈ స్టెప్ చేయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటి? మనీ సెడ్ 2 obtuse angles can form a pair of conjugate angles. Do you agree? Justify your answers. 2 obtuse angles అంట ఒక పేర్ ఆఫ్ కాంజుగేట్ యాంగిల్స్ని ఫామ్ చేయగలవా అని అడిగారు. అప్పుడు మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి? ఐ డోంట్ అగ్రీ. సమ్ ఆఫ్ 2 obtuse angles is less than 360 degrees. సో ఆ రెండింటి యొక్క సమ్ము ఎంత? 360 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి అవి ఫామ్ చేయలేవు అని చెప్పి మనం ఇక్కడ ఆన్సర్ ఇచ్చాం. నెక్స్ట్ డ్రా ఏ పేర్ ఆఫ్ adjacent angles which are not supplementary to each other. సో 2 pairs of adjacent angles డ్రా చేయమన్నారు. ఆ రెండు యాడ్ చేస్తే సప్లిమెంటరీ కాకూడదంట. అంటే 180 కాకుండా ఉండే యాంగిల్స్ని డ్రా చేయాలి. 50 + 30 80 వస్తుంది. అవి సప్లిమెంటరీ అవుతాయా? అవ్వవు. 100 + 20 120. సో అవి కూడా సప్లిమెంటరీ కాదు. నెక్స్ట్ ఇన్ ద ఫిగర్ if L is parallel to N, T is a transversal, find angle 1 and angle 2. యాంగిల్ 1ని యాంగిల్ 2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చారు. ఎంత? 110 degrees. సో ఇక్కడ 110 degrees ఇచ్చారు. సో ఇక్కడ 110 degrees యాంగిల్ 1, ఈ రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా. సో ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో యాంగిల్ 1 ఎంత వచ్చింది? 100 degrees. సో ఇది 100 degrees అయితే ఈ రెండింటి యొక్క సమ్, కోఇంటరీ యాంగిల్స్ యొక్క సమ్ 180 ఉండాలి కాబట్టి ఇది 110 అంటే సో ఇది ఎంత అవుతుంది? 70 degrees అవుతుంది. ఓకేనా? సో అదే ఇక్కడ చేశాను చూడండి. ఓకే, అండర్స్టాండ్? సో 9th క్వశ్చన్ చూడండి. ఏ లైన్ P intersects 2 lines L and N at 2 distinct points. Observe the figure and fill in the blanks. సో P అనే లైన్ Lని Mని ఇంటర్సెక్ట్ చేస్తుందంట. ఒక ట్రాన్స్వర్సల్ అయ్యింది. సో ఇప్పుడు దానికి మనం ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని రాయాలి. సో లైన్ P ఈజ్ నోన్ యాజ్, P అనే లైన్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఏ ట్రాన్స్వర్సల్. నెక్స్ట్ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5. యాంగిల్ 1 యాంగిల్ 5 ఏమవుతాయి? కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ యాంగిల్ 4 అండ్ యాంగిల్ 6 ఏమవుతాయి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ 3 and 6, యాంగిల్ 3 యాంగిల్ 6, యాంగిల్ 3 యాంగిల్ 6 ఆర్ కో-ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా? ఇది మీరు ఈజీగా రాసేయచ్చు. ఇన్ ద గివెన్ ఫిగర్ CF is parallel to BD and BE is a transversal. CAE is equal to 135. Then find angle ABD. సో యాంగిల్ CAE అనేది 135 degrees అని ఇచ్చారు. సో యాంగిల్ ABD ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో యాంగిల్ CAE అండ్ యాంగిల్ BAF. సో CAE
BAF. ఈ రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా, సో ఈ రెండు ఈక్వల్. సో యాంగిల్ ఏ ఎంత వస్తుంది ఇక్కడ 135 డిగ్రీస్. ఈ యాంగిల్ కూడా 135 అవుతుంది కదా, సో యాంగిల్ BAF ఈజ్ ఈక్వల్ టు 135 డిగ్రీస్. కానీ మనల్ని ఏం అడిగారు, యాంగిల్ ABD ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఇవి రెండు ఎలా ఉన్నాయి, కో ఇంటీరియర్ యాంగిల్స్ లా ఉన్నాయి కదా. సో ఇది ఒక ప్యారలల్ లైన్ అయితే ఇదొక ప్యారలల్ లైన్ అయితే ఈ టూ యాంగిల్స్ కో ఇంటీరియర్ యాంగిల్స్. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత రావాలి, 180 డిగ్రీస్ రావాలి. సో 135 ప్లస్ యాంగిల్ ABD ఈజ్ ఈక్వల్ టు 180 అని రాయొచ్చు కదా. సో ABD ఎంత వచ్చింది, 45 డిగ్రీస్. సో దిస్ ఇస్ చాప్టర్ 4 చిల్డ్రన్. సో చాప్టర్ 4లో అన్నీ కూడా లైన్స్ అండ్ యాంగిల్స్ అంటే మనం ఏం చేయాలి, అక్కడ ఫిగర్ని అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ఏం సాల్వ్ చేయమన్నారో అది సాల్వ్ చేయాలి. ఓకేనా. ఒకవేళ అన్నోన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే మనం అక్కడ ఎక్స్ వేరియబుల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో మనకు వచ్చిన కాన్సెప్ట్ బట్టి దాని ఆన్సర్ ఎలా రాబట్టాలి అని ఆ థాట్ ప్రాసెస్లో మనం ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా. సో లైన్స్ అండ్ యాంగిల్స్ ప్రాక్టీస్ బట్టి వస్తుంది. సో ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ట్వైస్ టు థ్రైస్. ఓకే, ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇది రివిజన్ సిరీస్ కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్పాల్సి వచ్చింది. సో ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే గో అండ్ రిఫర్ ది ప్లేలిస్ట్. సో చాప్టర్ 4 ప్లేలిస్ట్ మొత్తం కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. సో రివ్యూ ఎక్సర్సైజ్ నుంచి మొత్తం రీజనింగ్ కార్నర్ వరకు కూడా అన్ని వీడియోస్ కూడా మనకి చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్ ప్లేలిస్ట్లో ఉంది. సో ఆ ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే రివ్యూ ఎక్సర్సైజ్ నుంచి మొత్తం కూడా మీరు ఒకసారి సెపరేట్ వీడియోస్లో ఉంటాయి, అవి రిఫర్ చేయొచ్చు. ఓకేనా. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్, విష్ యూ వెరీ బెస్ట్ ఫర్ ది ఎగ్జామ్. సో బాగా రాయండి ఎగ్జామ్, కాన్ఫిడెంట్గా రాయండి, అన్నీ అటెంప్ట్ చేయండి. ఓకేనా. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.